చూడండి సార్. సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి సార్, ఫోటో కెమెరా ఒక్కసారి సార్. సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ నుంచి పీస్ కమిటీ మీటింగ్ నుంచి ప్రతి అంశంలో కూడా మనకి సలహాలు సూచనలు చేస్తూ ఉత్సవ కమిటీలో మన జగన్ సార్ కానీ, రాయేశం సార్ కానీ, తర్వాత శ్రీనివాస్ సార్ కానీ వాళ్ళు చాలా ముందున్నారు. మనం సక్సెస్ చేయాలి సార్ ఈసారి ఖచ్చితంగా. మీరు ఎంతైతే ఉత్సాహంతో ఉన్నారో, కొత్తగా చిరు సక్సెస్ చేయాలని మీ ఆలోచనలు ఎలా ప్రస్ఫుటిస్తున్నాయో మేము కూడా మీ తోడు ఉంటామని చెప్పి వాళ్ళు మా అన్నిత్యం మా వెంబడి ఉన్నారు. రాయేశం గారు నిజంగా తను కాంట్రాక్టర్గా కాదు, ఉత్సవ కమిటీ రెండు ఉన్నాడే తను. సో అన్నిట్లలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయికి కూడా వెనుకోలే. అన్ని విషయాలలో కూడా ఇది చెప్పినాగానే నేను చేస్తాను సార్, అది నేను ఆ రూపాయి నాకు తక్కువైనా పర్లేదు, నేను కంపల్సరీ చేస్తామని చెప్పి సుధాకర్ కానీ రాయేశం గారు కానీ ఇద్దరు కూడా నిజంగా థ్యాంక్ యూ. ప్రతి దాంట్లో మీ హెల్ప్ నిజంగానే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జగన్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభకు నమస్కారం. ముఖ్యంగా గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్ఐ గారు, ఎంఆర్ గారు, వివిధ అధికారులు, అందులో ముఖ్యంగా ఏంటంటే పట్టణ ప్రజలందరి పక్షాన మీకు మీ అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ మొదటి నుంచి కూడా మేము చూస్తున్నాం మీరు ఎంత పట్టుదలతోటి మరి పనిచేస్తున్నారో మేము దగ్గర నుండి చూసాం. ఎంఆర్ గారు అయితే ఒకరోజు పొద్దున 7 గంటలకు బయలుదేరితే రాత్రి 11 అయిందండి వచ్చేసరికి. మరి అంతా కష్టపడి ఎందుకొరకంటే ఇది పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఉత్సవాలను పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఒక పండగ చేసుకుంటున్నామంటే అది సంతోషం కొరకు. అటువంటి పండగలు సంతోషంగానే మిగిలిపోవాలి, మంచి మధుర స్మృతులు కావాలి, కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పి అధికారులు అందరూ కూడా పట్టుదలతోటి పనిచేశారు. మరి మేము ఎలాంటి చిన్న సజెషన్ ఇచ్చినటువంటి మేము కమిషనర్ గారికి మాత్రం చెప్పినాం, వారందరినీ కోఆర్డినేట్ చేశారు మరి కమిషనర్ గారు. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లన్నీ 5 డిపార్ట్మెంట్లు, ఇటు మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ శాఖ, ఈ అన్ని శాఖలు సమన్వయంతో సంపూర్ణ సమన్వయంతో పనిచేసి ఈ కోరికపట్నంలో ఈ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేశారు. అదే స్ఫూర్తితో ముందు కూడా మనకు దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా కోరికలో బ్రహ్మాండంగా జరుగుతాయి సార్ అవి. ఎందుకంటే ఇక్కడ దుర్గాది విగ్రహాలను కూడా చాలామంది